నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి ఈ పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా వివిధ రాశుల్లో జన్మించినటువంటి స్త్రీలకి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాలతో పాటు చర్చిస్తూ, ఈ సంవత్సరం అపజయాల నుంచి జయం కలగడానికి, గత సంవత్సరం కంటే ఈసారి సంవత్సరం జీవితం మెరుగ్గా ఉండడానికి ఎటువంటి చిన్నపాటి పరిహారాలు చేసుకోవచ్చు అనేటువంటి విషయాల గురించి అన్నీ కూడాను కూలంకషంగా చర్చించుకునే ప్రయత్నం చేస్తాను. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదామా. ఈ పరాభవ నామ సంవత్సరంలో మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 6. గమనించుకున్నట్లయితే ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా శని, రాశ్యాధిపతి అయినటువంటి శని శుభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత గత కొన్ని సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి సమస్యల నుంచి బయటపడే మార్గం, తద్వారా శని బలం చాలా ఉన్నటువంటి కారణం చేత ఏ పని అయినా కూడాను నిదానంగా చక్కగా చక్కబెట్టుకుంటారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా పనులను పూర్తి చేసుకోగలుగుతారు. అయితే ప్రధానంగా కుటుంబ రాహువు యొక్క స్థితిగతి కొంత విచారం వ్యక్తం చేయడం, అనగా శనివత్ రాహువు కాబట్టి ఈ సంబంధించినటువంటి రాహువు శనిలాగానే ప్రవర్తిస్తాడు. కావున కుటుంబంలో రాహుస్థితి కొంత ఆందోళనగా ఉన్నప్పటికీ కూడాను దైవబలము, గురుబలం చేత కొన్ని సమస్యల నుంచి బయటపడే అవకాశం లభిస్తుంది. అయితే ప్రధానంగా ఈ యొక్క మకర రాశి గురువు మిథున రాశిలో సంచారం చేస్తూ అవయోగాన్ని కలగజేస్తాడు. మే 31వ తారీఖు వరకు మిథున రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ప్రధానంగా అప్పుల పాలయ్యేటువంటి అవకాశం కానీ, లేదా చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నత్తనడక సాగడం కానీ, నష్టము కానీ జరుగుతుంది. ఆర్థిక బాధల ఇబ్బందులు పెట్టేటువంటి అవకాశం గోచరమవుతుంది. ఎదుటి వాళ్ళ యొక్క సహాయ సహకారం లేకపోవడం వల్ల, ఎప్పుడు ఎంత స్వతంత్రంగా ప్రయత్నం చేసినా ఫలితాలు కనబడకపోవడం వల్ల దిక్కుతోచని స్థితిలో ఈ యొక్క మే 31వ తారీఖు వరకు ఉంటారు. కానీ ఎల్లప్పుడూ కాలం ఒకేలాగా ఉండదు కదా. జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30వ తారీఖు వరకు కర్కాటక రాశిలో గురు సంచార ప్రభావం, ఇది మీ జీవితంలో అనుకోని మలుపు. తృతీయ శని సంచారము, అలాగే సంబంధించినటువంటి ఈ గురు సంచార ప్రభావం అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఏ పని చేయాలన్నా, కొత్త వ్యాపార విస్తరణ చేయాలన్నా, ఉద్యోగంలో కానీ లేకపోతే వృత్తుల్లో కానీ రాణించాలన్నా, ఏ పని మొదలు పెట్టాలన్నా అన్ని రకాలుగా సంబంధించినటువంటి సమయం, అనుకూలమైన సమయం జూన్ 1 నుంచి అక్టోబర్ 30వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం. ఇది మీకు ఆర్థిక పుష్టిని కలగజేస్తుంది. మీ కలల్ని సాకారం చేసుకోగలుగుతుంది. మీరు ఏదైనా కానీ సొంత ఇంటి కళ నెరవేర్చుకోవాలనుకునే వాళ్ళకి ఈ సమయంలో చక్కగా సొంత ఇల్లు కూడాను నెరవేరబోతుంది. ఎన్నేళ్ల నుంచో వివాహం కాక ఇబ్బంది పడుతున్నటువంటి స్త్రీ పురుషులకి వివాహం నిశ్చయం జరిగి అనుకూలమైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. అలాగే చక్కటి సంతాన ప్రాప్తి కూడా ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి కలగబోతుంది. ఇక ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి అక్టోబర్ 31 నుంచి జనవరి 24వ తారీఖు వరకు గురువు అష్టమ రాశి సంచార ప్రభావం, ఇది కాస్త ఈ సమయం, అనగా ఈ 2.5 నెలలు నవంబర్, డిసెంబర్, జనవరి 24వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం మాత్రం కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం. ముఖ్యంగా మీది సొంతము అనుకున్న వస్తువు కానీ, మీ సొంతం అనుకున్న వ్యక్తి కానీ, ప్రేమ వ్యవహారాలు కావచ్చు, జీవిత భాగస్వాముల మధ్య కావచ్చు, వ్యాపార భాగస్వాముల మధ్య కావచ్చు, పొరపచ్చాలు వచ్చి కాస్త దూరం అయ్యేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి అటువంటి అవకాశాలకి తావు ఇవ్వకుండా సంయమనంతో, లౌక్యంతో అక్టోబర్ 31 నుంచి జనవరి 24వ తారీఖు వరకు ఎదుటి వాళ్లతో అనుకూలంగా మీరు ప్రయత్నం చేయగలిగితే చాలా మటుకు సమస్యల నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుంది. మళ్ళీ జనవరి 24 నుంచి ఉగాది వరకు కూడాను మళ్ళీ కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ప్రధానంగా మొదటి 5 నెలల్లో, అనగా జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30వ తారీఖు వరకు ఎటువంటి ఆనందకరమైన జీవితాన్ని పొందుతారో అటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని మళ్ళీ మీరు గురువు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నటువంటి జనవరి 24 నుంచి ఉగాది వరకు, వచ్చే సంవత్సరం ఉగాది వరకు పొందగలుగుతారు. అలాగే జన్మల్లో రాహువు, అనగా డిసెంబర్ 5 వరకు రాహు కుటుంబ స్థానం నుండి కొన్ని సమస్యలు కలిగించినప్పటికీ కూడాను జన్మ రాహు ప్రభావం వలన
ఆశించిన మేర శుభ ఫలితాలు గ్రహ సంచార మార్పు వలన కలుగుతాయి. ఒకవైపు శని, ఒకవైపు గురువు, అలాగే రాహువు సంపూర్ణంగా యోగిస్తూ ఉండడం, అలాగే కేతువు కూడాను డిసెంబర్ 5 తర్వాత కర్కాటకంలో రాశిలో చేరి గురుగ్రహంతో కలిసి ఉన్నటువంటి కారణం చేత చాలా మటుకు అన్ని విధాలుగా గ్రహాలు అనుగ్రహంగా ఉంటాయి. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా కొన్ని రాశుల్లో ఈ సంవత్సరం అంతా కూడాను యోగదాయకంగా ఉన్నటువంటి చెప్పినటువంటి రాశుల్లో మకర రాశి కూడా ఒకటి. కాబట్టి మకర రాశి వాళ్ళు అన్ని విధాలైనటువంటి సమస్యల నుంచి బయటపడేటువంటి అవకాశాలు ఈ యొక్క గ్రహాల యొక్క అనుగ్రహం వలన కలుగుతాయని చెప్పవచ్చు. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే చాలామంది ఎంతోమంది ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగస్తులకు ఉద్యోగం ఎప్పుడు లభిస్తుంది, అలాగే ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళకి, అలాగే వేరే సంస్థల్లోకి మారాలనుకునేటువంటి వ్యక్తులకి ఏ సమయంలో మారితే బాగుంటుంది, మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో కాంట్రాక్ట్స్ చేసేటువంటి కాంట్రాక్టర్లకి ఏ సమయంలో మనం అప్లై చేస్తే బిల్స్ శాంక్షన్ అవుతాయి, ఏ సమయంలో కొత్త కాంట్రాక్టులు మళ్ళీ టెండర్లు చేజిక్కించుకోవచ్చు అనే విషయం గురించి క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరం మార్చి 19 నుంచి 13 ఏప్రిల్ వరకు ఉన్నటువంటి సమయం అనుకూలం. తదనంతరం 15 మే నుంచి 14, తదనంతరం 15 జూన్ నుంచి 16 జూలై వరకు ఉన్నటువంటి కాలం అనుకూలమైనటువంటి కాలము. అలాగే గమనించుకున్నట్లయితే 18 అక్టోబర్ నుంచి 15 డిసెంబర్ మధ్య ఉన్నటువంటి కాలం చాలా అనుకూలమైనటువంటి కాలం. అలాగే వచ్చే సంవత్సరం మార్చి 14 నుంచి వచ్చే సంవత్సరం ఉగాది వరకు ఉన్నటువంటి కాలం కూడా అనుకూలమైనటువంటి కాలము. ఈ సమయంలోనే మీరు ప్రయత్నం చేయండి. నిరుద్యోగము, ఉద్యోగము, అలాగే ప్రమోషన్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాళ్ళకి, మరియు అలాగే కోరుకున్న చోట బదిలీలు పొందేటువంటి అవకాశము, కాంట్రాక్టర్లకి బిల్స్ శాంక్షన్ అవ్వడం, కొత్త కాంట్రాక్ట్ చేజిక్కించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే ఇటు శని యొక్క అనుగ్రహ ప్రభావం ఉండడము, అలాగే గురువు యొక్క అనుగ్రహ ప్రభావం ఉండడం 2 ఏప్రిల్ నుంచి 10 మే వరకు ఉన్నటువంటి సమయం ఏదైతే ఉంటుందో ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంటుంది. గృహంలో సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని, ఇతరుల యొక్క సహాయ సహకారాలు పొందడం ద్వారా అన్ని విధాలుగా సుఖ సంతోషాలతో ఈ సమయంలో ఉంటారు. 11 మే నుంచి 19 జూన్ మధ్య ఉన్నటువంటి కాలం ఏదైతే ఉంటుందో ఇది ప్రధానంగా దాంపత్యం మధ్య లేదా వ్యాపార భాగస్వాముల మధ్య ఎవరితో కలిసి పనిచేస్తుంటారో వాళ్ళతో కాస్త విభేదాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో కాస్త ఒడిదుడుకులు ఎదురయ్యేటువంటి అవకాశం కూడా గోచరం అవుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. 20 జూన్ నుంచి 1 ఆగస్టు మధ్య ఉన్నటువంటి కాలం ఏదైతే ఉంటుందో మీ యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. అంతేకాకుండా లాభ నష్టాలు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. 1-8 నుంచి 17 సెప్టెంబర్ మధ్య ఉన్నటువంటి కాలం గురువు అనుగ్రహించడం, శని అనుగ్రహించడం, రాహు కూడా అనుకూలంగా ఉండడం, కుజుడు కూడా అనుకూలంగా ఉండడం. కాబట్టి ఈ 1 ఆగస్టు నుంచి 17 సెప్టెంబర్ మధ్యకాలంలో మీరు ఊహించని విధంగా అన్ని విధాలుగా ప్రోత్సాహకాలు, ఆర్థిక పుష్టి, వ్యాపారంలో అన్ని విధాలుగా యోగదాయకమైనటువంటి పరిస్థితులు అనేటువంటివి, ధన ప్రాప్తి కూడా కలుగుతుంది. అలాగే 18 సెప్టెంబర్ నుంచి 11 నవంబర్ మధ్య ఉన్నటువంటి కాలం ఏదైతే ఉంటుందో ఈ సమయంలో ఎదుటి వాళ్ళతో ఎవరితోనైతే కలిసి మాట్లాడుతుంటారో, కలిసి పనిచేస్తుంటారో వాళ్ళతో సంయమనం పాటించండి. మీ కీర్తి ప్రతిష్టలకి మచ్చ కలిగే విధంగా కొన్ని నిందలు మోయాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. 12 నవంబర్ నుంచి 8 మార్చి వరకు ఉన్నటువంటి సమయం ఏదైతే ఉంటుందో ఇది ప్రధానంగా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటిది. ముఖ్యంగా నష్టాలు ఎక్కువగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. గృహ నష్టము లేదా గృహంలో చోర భయం అనగా విలువైనటువంటి ఆభరణాలు చోరీ గురయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయని చెప్పవచ్చు. ఈ యొక్క సంబంధించినటువంటి ఈ మకర రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు బాగా కష్టపడితే తప్ప ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా మే 31 వరకు కూడాను గురువు అనుకూలంగా లేకపోవడం వల్ల కాస్త జాగ్రత్తలు పాటించండి. వీక్షించేటువంటి ప్రేక్షకుల మకర రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు ఉన్నటువంటి తల్లిదండ్రులు దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. తరువాత మంచి ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్తారు. కాబట్టి పరీక్షల వరకు సమయం వరకు కూడాను గురువు అనుకూలంగా లేరు కాబట్టి దైవానుగ్రహాన్ని పొందాలి. ఇక ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి రాజకీయ రంగ ప్రముఖులు ఎవరైతే ఉంటారో పార్టీ పెద్దల యొక్క సహాయ సహకారాలతో నామినేటెడ్ పోస్టులు పొందే అవకాశం ఉంటుంది. అన్ని విధాలుగా ప్రజల యొక్క ఆదరణ పొందుతారు. తప్పకుండా ఒక పదవి మాత్రం సొంతం చేసుకుంటారని చెప్పవచ్చు. ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి సినీ రంగ ప్రముఖులు, అలాగే 24 ఫ్రేమ్స్లో పనిచేసేటువంటి వాళ్ళు, మరియు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా, సోషల్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాడికి చక్కటి అవకాశాలు అంది వస్తాయి. కాబట్టి అన్ని విధాలుగా వచ్చినటువంటి అవకాశాలను వినియోగించుకొని మీరు ధనాన్ని పోగు చేసుకోవచ్చు. అన్ని విధాలుగా ప్రోత్సాహకాలు చాలా చక్కగా ఉంటాయి. అవార్డులు అనేటువంటి కూడా పొందుతారు. ప్రజల్లో ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందగలిగేటువంటి పాత్రలు పోషించడం ద్వారా మీ యొక్క పేరు స్థిరస్థాయిగా నిలిచిపోతుంది. అలాగే కొత్త నటీనటులకి మంచి సువర్ణ అవకాశాలు కలుగుతాయని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ సంబంధించినటువంటి రైతులకి సంబంధించి సాధారణ పంటలు బాగా యోగిస్తాయి. కౌలుదారులు మంచిగా చక్కగా లాభపడతారు. కాకపోతే రుణాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆచితూచి నిర్ణయం తీసుకోండి. కమర్షియల్ పంటల జోలికి వెళ్లకుండా ఉండడమే చాలా మేలనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి క్రీడాకారులకి ప్రథమార్థం కంటే ద్వితీయార్థం అనగా
జూన్ తర్వాత మాత్రమే వీళ్ళకి బాగా యోగిస్తుందని చెప్పవచ్చు. మంచి అవార్డులు సొంతం చేసుకుంటారు. అలాగే ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి గతంలో కంటే కూడా ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉండబోతుంది. ప్రేమను కోల్పోయిన చోట మళ్ళీ తిరిగి ప్రేమను పొందుతారు. గౌరవాన్ని కోల్పోయిన చోట గౌరవాన్ని పొందుతారు. కాకపోతే మీరు మానసికమైనటువంటి ఒత్తిడికి, శారీరక శ్రమ అధికంగా ఉండడం వల్ల చేసేటువంటి పనులలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం వల్ల కొంత అనారోగ్యానికి గురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. మీ సంతానం వల్ల మీరు మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారని చెప్పొచ్చు. అలాగే సంతానం కోసం ఎదురు చూసేటువంటి మహిళలకి చక్కటి సంతాన ప్రాప్తి కలిగేటువంటి అవకాశం కూడా ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతుంది. అంతేకాకుండా ప్రధానంగా విలువైనటువంటి వస్తువులు చోరీకి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీ వస్తువుల పట్ల ఒకంత జాగ్రత్తగా ఉండండి. ఎన్ని కుటుంబ సభ్యుల మధ్య, దంపతుల మధ్య ఎన్ని మనస్పర్ధలు వచ్చినప్పటికీ కూడా గురుబలం సంపూర్ణంగా ఉన్నటువంటి కారణం చేత అన్ని సమస్యల నుంచి కూడాను బయటపడతారు. అలాగే ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి జూన్ 1 నుంచి అక్టోబర్ 30వ తారీఖు మధ్యకాలం అనేటువంటిది వివాహానికి అనుకూలము. అలాగే జనవరి 24 నుంచి వచ్చే సంవత్సరం ఉగాది వరకు కూడాను అనుకూలమైన కాలం. కాబట్టి ఆ సమయంలో మీరు ప్రయత్నం చేయండి. తప్పకుండా వివాహం అనేటువంటిది జరిగి తీరుతుంది. సొంత ఇంటి కల నెరవేరాలనుకునేటువంటి వాళ్ళకి కూడా జూన్ 1 నుంచి అక్టోబర్ 30, జనవరి 24 నుంచి వచ్చే సంవత్సరం ఉగాది వరకు అనుకూలంగా ఉండబోతుంది.